ములుగు జిల్లా శ్రీ ఎస్ఎస్ కాబోయే మండలంలో జరుగుతున్న శ్రీ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఉద్యమకారుడు సోమయ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నిరుద్యోగులకు, సామాన్య ప్రజలకు తగిన న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. నేను వీటి మీద స్పందిస్తూ తప్పండ శ్రామిక వర్గ ద్వారా ఈ దేశంలో జరుగుతున్నటువంటి నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది కనుక సమ్మక్క దేవత ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరలో ఈ కరపత్రము, ఫ్లెక్సీలు విడుదల చేస్తూ మేము చేయబోయే కార్యక్రమం ఏంటంటే అఖిల భారత రాజ్యాంగం, అఖండ భారత రాజ్యాంగం పరిరక్షణకై భారత్ జాగో బస్సు యాత్ర చేపడుకుంటున్నాం కనుక దానికోసం సంబంధించిన కరపత్రాలు, అట్లాగే ఫ్లెక్సీలు, అట్లాగే ఈ కోటి సంతకాల బుక్కు ఈ దేవుని దగ్గర దర్శించి ఈ మహోత్సవ జాతీయ జాతరలో విడుదలకు ద్వారా వచ్చి మేము ముహూర్తం పెడుతున్నాం. అయితే ఈ జాతరను వచ్చే నెల దాదాపు 20-25 నుంచి స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేస్తూ తుదిగా మన 14 తారీఖు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ అంతా ఉంచుతున్నాం. 1 లక్ష ఫ్లెక్సీల ద్వారా, 10 లక్షల కరపత్ర ద్వారా, కోటి సంతకాలతో యావత్ భారతదేశం అంతా పర్యటిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదలకు జరిగేటువంటి రాజ్యాంగపరం వచ్చే హక్కులు, ప్రాథమిక హక్కు కనీసం 12 నుండి 35 వరకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో పొందబడి అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే ఈ సామాజిక అసమర్థ తొలిపోలేవని ఈ కరపత్ర ప్రజలకు చూపిస్తున్నారు. వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా బంధించి ఆ పేదరికాన్ని నిర్ణయం తప్ప ఈ అర్ధరాత్రి నూట తీయడము, ఉద్యోగాలు కూడా పైసలు కొనడానికి అంత ఈ డిజిటల్ కార్యక్రమం ద్వారా పైసలు ఇచ్చే గది లేదు. ఈ ప్రజలకు ఇచ్చే ఈ పిడికిలి, ఈ అగ్రిమెంట్ లాంటి బిచ్చదాన్ని కూడా లేకుండా జరిగిపోయింది కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందవలసినటువంటి 6th షెడ్యూల్లోని హక్కులని, ఆదివాసుల హక్కులని సంపూర్ణంగా నెరవేర్స్తే కనుక ఆ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని నమ్ముతూ ఈ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం. అవునా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి ప్రతి ఒక్కటి మీరు ఇచ్చే వాగ్దానాలు, రాజకీయ మాటలు, బోటలు కాకుండా నిర్వీర్యంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఎలాంటి ఆటంకాలు కానీ అవి లేకుండా శాంతియుత మార్గంలో అంబేద్కర్ ఇచ్చిన పిలుపు ఓటు ఆయుధమే వజ్రాయుధంతో ఓటు హక్కు వినియోగించుకోవడం కనుక ఆ ఓటు ద్వారానే పూలే అంబేద్కర్ కాల్చిన ఆలస్యంగా వర్తిరాలని చెప్తూ ఈ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం కనుక రాజకీయ నాయకులే కానీ, మతమైనట్లే కానీ, ప్రజా సంఘాలే కానీ, కుల సంఘాలే కానీ అనేకమైనటువంటి ప్రయాణిక మొత్తం యావత్ యొక్క చేపడుతున్న తప్పండ శ్రామిక వర్గానికి సంపూర్ణ మద్దతు తెలియాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సమ్మక్క సారక్క ఉత్సవాలకు వచ్చినటువంటి యావత్ ఆశా ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్, జై భారత్.